భారతదేశంలో ప్రాంతాలు, మతాలు, భాషల కంటే కుల ఆధిపత్యమే రాజకీయ అధికారాన్ని నిర్ణయిస్తోందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తొలి వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో కులం అనేది ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అధికార నిర్మాణాన్ని ప్రభావితం చేస్తోందని అన్నారు. మతం మారినా కుల వివక్ష కొనసాగుతుందనే విషయాన్ని దళిత క్రైస్తవుల పరిస్థితి స్పష్టంగా చూపుతోందని తెలిపారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా రాజకీయ అధికారంలోనూ సముచిత భాగస్వామ్యం లభించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో దాదాపు 170 బీసీ కులాల్లో 155 కులాలకు ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం తీవ్రమైన రాజకీయ అసమానతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ అసమానతను ప్రతి గ్రామానికి, ప్రతి కులానికి గణాంకాలతో సహా వివరించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కార్యకర్తల ప్రధాన బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బహుజన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ కులానికి చెందిన ఆయన అప్పుడు కూడా ఎవరిది రాజ్యం ఉంది? రెడ్ల రాజ్యం ఉంది. మరి ఆయన హవా నడిచిందా? ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం ఉండగా వచ్చినా కానీ జనరల్గా ఎవరు సీఎం అధికారంలో ఉంటే ఆయన కనుక మళ్ళీ పార్టీని గెలిపిస్తే అతన్నే సీఎం చేస్తారు. రాజశేఖర రెడ్డి గెలిచాడు. రాజశేఖర సీఎం ఉండగా పార్టీ గెలిచింది. ఎవరు చేశారు సీఎంగా? రాజశేఖర రెడ్డినే చేశారు. కానీ దామోదరం సంజయ్ని చేయలే. ఎప్పుడైనా కానీ టీడీపీలో సీఎంని ఎవరిని చేస్తారు? గెలిస్తే, ఓడిపోయినా. ఇది రాజకీయం అంటే ఇది. ఈ విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా నేను ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలే. చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మనం కుల స్పృహతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మన కులాలన్నీ ఏకం కావాలా? ఒక కులం మీద ఇంకొక కులం మనకు పోటీలు పెడతారు, గొడవలు పెడతారు, కొట్లాడుకున్నట్టు చేస్తారు. ఇది వాళ్ళ యొక్క కుట్రలో భాగం. మాదిగల మధ్య పెట్టాలా, ఎస్సీల మధ్య బీసీల మధ్య పెట్టాలా, ఆదివాసీల మధ్య సుగాలీల మధ్య పెట్టాలా. ఇట్లా పెద్ద బీసీ కులాలు 15 బీసీ కులాలు ఉన్నాయంటే అందులో గౌడ్ల, యాదవుల మీద మిగిలిన బీసీ కులాలకి అసూయ వచ్చే విధంగా చేయాలి. ఇది వాళ్ళ కుట్రలో భాగం. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టితో కనుక మీరు ఈ సమాచారాన్ని కనుక తీసుకెళ్తే మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఎట్లా అయితే వాళ్ళ ప్రచారకులు వాళ్ళ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారో మీరు కూడా భావజాలాన్ని అదే రకంగా వ్యాప్తి చేయాలి. భావజాలం కనుక భావజాలం అంటుకుంటే అందరికీ చేరితే గెలవటానికి మనకి డబ్బు అక్కర్లే. డబ్బు కావాలా? డబ్బు లేకుండా గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ మధ్య? నోట్లు పంచకుండా ఈ దేశంలో చెప్పండి నాకు. ఎవరు? విజయ్ గెలిచాడు. మీరు మర్చిపోతున్నారు. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. విజయ్ గెలిచాడు. ఇక్కడనే ఒక ఆయన కూడా గెలిచాడు గత 10 సంవత్సరాల క్రితం. ఎవరు? డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ వాదంతో గెలిచాడు. మరి రెండోసారి ఆయన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తెలంగాణ వాదాన్ని మర్చిపోయాడు. బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. వాదం పోయింది. దాంతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాడా? పెట్లా. తెలుగువారి ఆత్మగౌరవం అన్నాడు. కానీ అది ఎవరి ఆత్మగౌరవం అయింది చివరికి? ఏమి వెళ్ళట్టున్నారు మీరు అందరూ. అసలు మేము ఎందుకు మాట్లాడటం ఇక్కడ? మేము అక్కడ కూర్చుంటా, మీరు మాట్లాడండి సరిపోతుంది. ఈ మాటలు మీరు గ్రామాల్లో చెప్పాలి. 4గురికైనా 5గురికైనా మీరు చెప్పండి. భావజాల వ్యాప్తి జరిగితే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి భావజాల వ్యాప్తి చేసింది కాబట్టే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది. ఈ భావజాల వ్యాప్తి అనేది చాలా అవసరం. మనం అందరం ప్రచారకులుగా పనిచేయాలా. ఏ రకంగా కూడా పైసలే మక్కర్లా. మన ఖర్చులు మనం పెట్టుకుని పనిచేయాలి. నేను నా ఖర్చులు పెట్టుకుని 2 రాష్ట్రాల్లో తిరుగుతా, ఇదే మెసేజ్ చెప్తా. నేను ఇలాంటి మీటింగ్ ఒకసారి అటెండ్ అయితే మిమ్మల్ని చూసి నేను ఛార్జ్ అవుతా. ఛార్జ్ అంటే ఛార్జ్ షీట్ చెప్పాను, ఇప్పుడు ఛార్జ్ అవటం చెప్తున్నాను. నాకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు నేను ఆంధ్రాలో యథేచ్ఛగా పనిచేస్తాను. తెలంగాణలో ఛార్జీ, అక్కడ వర్క్. అందువల్ల మీ స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. మన విశారదన్ మహారాజు గారితో పాటు కలిసి పనిచేద్దాం. పనిచేసి 2 రాష్ట్రాల్లో పాలక కులాల యొక్క పాలనని అంతం చేద్దాం.
కొన్ని కులాల పాలన పోవాలి, అన్ని కులాల పాలన రావాలి. కొన్ని కులాల పాలన, అన్ని కులాల పాలన. జై భీమ్, జై పులే.